ఏంటి మరి మీరు ఎక్కడ నుండి వచ్చారు? నా పేరు రాజ్యలక్ష్మి, నేను మల్కాజ్గిరి డిస్టిక్ నుంచి. మేము పొద్దున్న లేచి నుంచి అసలు మేము లేవక ముందే ఫోన్ స్టార్ట్ అవుతుంది, మా కాల్స్ వస్తూనే ఉంటాయి. ఎప్పుడు ఇవాళ ఏంది ఇక్కడే అన్నిటికీ A to Z. ఇది ఫ్యామిలీ ప్లానింగ్ అంటే ఏంది, వ్యాక్సిన్ అంటే ఏంది, గర్భిణీ స్త్రీలు అంటే ఏంది, ఏదైనా కూడా పొద్దున్న లేవగానే మాకు కాల్స్ వస్తూనే ఉంటాయి. దానికి రెస్పాండ్ అవ్వాలి. రెస్పాండ్ అవ్వకపోతే సిస్టర్లకు ఫోన్ వెళ్ళిపోతుంది, వీళ్ళు సరిగా పని చేయట్లేదు, ఏది చేయట్లేదు, మీకు ఎందుకమ్మా జీతాలు ఇవి సార్లు మీకు ఇచ్చే కాడికే వాళ్ళే అదే అన్నాం మేము కూడా. మీరే చేసుకోవాల్సింది కదా, మీరే ఇచ్చుకోండి. మేము తీసుకురాంది మీకు పేషెంట్లే రారు, మేము తీసుకురాంది మీకు ప్రెగ్నెంట్ లేడీసే లేరు, ఇన్ఫర్మేషన్ ఉండదు. మొన్న అంతేందుకు సమగ్ర సర్వేకి కూడా రేవంత్ రెడ్డి మమ్మల్నే వాడుకున్నాడు. మేమే చేసినాం, మేము ఇచ్చేపటికే ఇన్ఫర్మేషన్ కాబట్టి మేము ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తోటే వాళ్ళకు పబ్లిక్ ఇంతమంది ఉన్నారు, ఇంత పాపులేషన్ ఉంది, పలానా వ్యక్తులకు ఇవి ఉన్నాయి, పలానా వ్యక్తులకు ఇవి లేవని తెలిసింది. లేకపోతే తెలియదు. మరి ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నాడు అనేది మాకు అర్థం అవ్వట్లేదు. మీరు ఇచ్చే సర్వీస్ కావాలి కానీ మీకు అడిగే డిమాండ్స్ అయితే వద్దు. మేము ఇచ్చే సర్వీస్ తీసుకుంటారు, మాకు కావాల్సింది మాత్రం వాళ్ళు ఇవ్వరు. ఎలక్షన్స్ అంటారు, ఎలక్షన్స్కి ఒక రోజు ముందే వెళ్ళాలి. మేము ఫ్యామిలీని వదిలేయాలి, పిల్లల్ని వదిలేయాలి, భర్తను వదిలేయాలి, ఇల్లుని వదిలేయాలి, వెళ్ళాలి. నైట్ ఎప్పుడు 6:30కి అయిపోతుంది. అంత ప్యాకింగ్ అవన్నీ అవుతాయి. 1 గంటకు 1:30కు వాళ్ళకి సరెండర్ చేసి ఆ రాత్రి మరి సేఫ్గా ఎట్లా రమ్మంటారో అట్లా నైట్లో ఎట్లా వెళ్తారని లేడీస్ని ఇంటి దగ్గర దింపరు. ఆ నైట్ 1 గంటకే వదిలేస్తారు, అయిపోయింది. ఆ నైట్ ఎటు వెళ్తారండి లేడీస్ చెప్పు? ఆ భద్రత కూడా మాకు లేదు. ఒక రోజు ముందెళ్ళాలి, ఆ 1200-1300 ఇస్తారు ఆ 2 రోజులకి. 1 గంట రాత్రి వదిలేస్తే పబ్లిక్ ఆడవాళ్ళు ఎక్కడెక్కడ నుంచో వస్తారు, చేయాల్సి వస్తారు. లేకపోతే మెమో ఇష్యూ అంటారు. మరి ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఇన్ని అంటే సంవత్సరం కొట్లాడుతున్నాం అంటున్నారు కానీ మరి మహిళా మంత్రులు ఉన్నారు, సీతక్క గారు ఉన్నారు, మరి కలిసే ప్రయత్నం చేసి ఎవరైనా మీ దాంట్లో? కాదు కానీ మా దగ్గర ఉన్న ఎమ్మెల్యేలు అందరికీ కలిసినాం, వినతి పత్రాలు ఇచ్చినాం. వాళ్ళేమన్నారు, పెడతాం అసెంబ్లీలో మాట్లాడతాం రేవంత్ గారితో, కంపల్సరీ చేస్తాం. మొన్న కూడా 10వ తారీఖు మేము కలెక్టర్ ఆఫీస్ ముందర ధర్నా చేసినాం. కలెక్టర్ వచ్చిండు, మాకు కొన్ని ఆయన పరిధిలో ఉన్నవి తను నెరవేర్చిండు, హామీలు ఇచ్చిండు. ఈ 2 ఒకటి ఫిక్స్డ్ వేతనం అనేది ఒకటి, ప్లస్ పర్మనెంట్ అనేది కలెక్టర్ అదే మన రేవంత్ సార్ చేతిలో ఉంది కాబట్టి తనకు చెప్తాము, దగ్గరుండి ఒప్పిస్తాం అనేసి అన్నారు. మరి ఇంతవరకు కూడా మేము ఇచ్చి కూడా ఇప్పుడు 20 రోజులు అవుతుంది. మాకు ఇంతవరకు కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ అనేది లేదు. కానీ ఇప్పుడు మాకు ఫిక్స్డ్ వేతనం కావాలి, మాకు ఉద్యోగ భద్రత కావాలి, ఈఎస్ఐ పిఎఫ్, మాకు మెడికల్ ఏదన్నా అయితే మాకు మేము పోవాలన్నా కూడా క్యూలో నిలబడాలి. మేము ప్రతి ఒక్కరిని తీసుకెళ్తాం. టైంలో కూడా మీరు అంటే మీరు చాలా చేశారు, అంటే మనం అందరం చూసాం, రాష్ట్ర ప్రజలందరూ చూసారు. మరి ఎందుకు ప్రభుత్వం మీ పట్ల గుర్తిస్తలేదు, మీకు ఎందుకు న్యాయం చేయట్లేదు? అదే అర్థం అవ్వట్లేదు. అన్నిటికీ మేము కావాలి, మరి మా గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. మాకు ఏదన్నా అనారోగ్యం వచ్చిందంటే మేము లైన్లో ఉండాలి, మేము క్యూలో ఉండి ఓపీ తీసుకోవాలి. మరి మాకెందుకు అట్లా స్పెషల్ అనేది లేదు. ఈఎస్ఐ ఇప్పుడు ప్రైవేట్ జాబులల్లో 18,000 12,000 వాళ్ళకి ఈఎస్ఐ పిఎఫ్ ఉంది, మాకెందుకు లేదు? అది లేదు. ఒకటి ప్రధానంగా డిమాండ్ ఏం చేస్తున్నారు? పక్కా 18,000 ఫిక్స్డ్ వేతనం రావాలి, ఈఎస్ఐ పిఎఫ్ కల్పించాలి. లేదంటే మాత్రం ఇవాళ ఈ సభ అయ్యే లోపల ఏదో ఒకటి తేల్చాలి. లేదంటే నిరాహార దీక్షలో కూర్చుంటాం. అది 100 రోజులు కానీ 200 రోజులు కానీ తగ్గేదే లేదు.